ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీంతో పూజా సామాగ్రి, గణేష్ విగ్రహాలు కొనేందుకు మార్కెట్లు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఈసారి డీజేలకు అనుమతించేది లేదని, నిబంధనలను అతిక్రమిస్తే డీజేలను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. విగ్రహాల తరలింపు సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో గణపతి పండగ సందడి అయితే మొదలైంది. ఉదయం నుంచి కూడా ఈ గణపతి నవరాత్రుల కోసం యువకులంతా కూడా సందడి చేస్తున్నారు. మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని ఒక ప్రాంతంలో ఉన్నాము. మనతో పాటు యువకులు ఉన్నారు. ఎట్లా ఉంది సెలబ్రేషన్స్ నిజామాబాద్ నగరంలో? చాలా అద్భుతంగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే యువత కానీ భక్తులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 9 రోజులని భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పండుగ కాబట్టి అన్ని వర్గాల నుంచి కూడా ఈ పండుగని పెద్ద ఎత్తున సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా యువకులు డీజేలు గానీ కలరు పెద్ద పెద్ద గణపతులు పెడుతున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఇలాంటి ప్రమాదాల వల్ల కుటుంబాలన్నీ చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు కూడా మనం గతంలో చూసినాం. సో ఈ వర్షాకాలము కరెంట్ షాక్, విద్యుత్ షాక్ గురయ్యేటువంటి ప్రమాదాలు మరియు డీజేలు అనేది కొంచెం అవాయిడ్ చేసి భక్తి శ్రద్ధలతో చేసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 1500 విగ్రహాలు ఈసారి నెలకొల్పనున్నట్టు అధికారులు అయితే తెలియజేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా పర్మిషన్ కూడా ఇస్తున్నారు. ముందుగా ఎవరైనా గణపతి పెండలు పెద్ద ఎత్తున గణపతి పెండలు పెడితే ఖచ్చితంగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి తెలియజేశారు. అలాగే డీజేలకు కూడా ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పి తెలియజేశారు. విద్యుత్ శాఖ కూడా ఉచితంగా విద్యుత్ను కూడా అందజేస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఈసారి మాత్రం గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడం కోసం జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు అయితే ఇప్పటికే జరిగిపోయాయి. ప్రధానంగా యువత ఎక్కువగా ఈ డీజే సౌండ్లకు ఎక్కువ ప్రిఫర్ ఇచ్చేది. కాకపోతే ఈసారి ఖచ్చితంగా డీజే పెట్టేదే లేదంటూ, ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చేది లేదంటూ పోలీస్ అధికారులు కూడా రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందని చెప్పి ఇప్పటికే పోలీస్ అధికారులు వారికి డీజే నిర్వాహకులకు నోటీసులు కూడా అందజేశారు. దీంతో ఈసారి కొంత డీజేల సప్పుడైతే వినపడకపోవచ్చు. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఈసారి పండగ జరుపుకోవాలని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.